ఈరోజు ఎంతో రుచికరమైన బంగాళదుంప మసాలా కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీ అనేది పలావ్‌లోకి గానీ, బిర్యానీలోకి గానీ చాలా బావుంటదనమాట. సో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని, కొంచెం ఆయిల్ పోసుకొని, దానిలో దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ 2 అనేది బాగా మగ్గిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి టమాటా వేయడం వల్ల గ్రేవీ అనేది వస్తదనమాట. అందుకనే టమాటా యాడ్ చేసుకున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఉడికించి తీసిన బంగాళదుంపలు కూడా సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకున్నా. పచ్చి వేస్తే సరిగ్గా కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదనమాట. సో, అందుకని బాయిల్ చేసి అలా వేసుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. తర్వాత దానిలోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు వేయడం వల్ల ఆ బంగాళదుంప మొక్కలన్నిటికీ కూడా అన్నీ చక్కగా మంచిగా పడతాయన్నమాట. సో, ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిలోకి కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా పోయకూడదు. కొన్నే పోయాలి. కొన్ని పోయడం వల్ల మనకి ఆల్రెడీ బంగాళదుంపలు అనేవి మగ్గినయి కాబట్టి చితికిపోతాయి వాటర్ అనేది ఎక్కువ పోయడం వల్ల. దీనిలోకి మంచి ఫ్లేవర్‌ని ఇచ్చేది కాజు పేస్ట్ అనమాట. కాజు పేస్ట్ అనేది మనము దీనిలో యాడ్ చేయడం వల్ల బంగాళదుంప కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటదనమాట. లాస్ట్‌లో కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ 2 కూడా మీరు కొంచెమే వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే ఘాటు అనేది వస్తదనమాట. తర్వాత ఈ 2 కూడా బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ అనేది చిక్కగా వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్‌లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన బంగాళదుంప మసాలా కర్రీ రెడీ.